ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వలోక సృష్టికర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. యెహోవా మా ప్రభువా, మీరు ఏర్పరచుకున్న యెషయా ప్రవక్త గారు మీరిచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో 9వ అధ్యాయం 6లో ప్రవచించిన ప్రవచనాన్ని మేమంతా ధ్యానించుకునిచుండగా, ప్రభువా, ఆ ప్రవచనం యొక్క సారాంశము మేము కూడా అర్థం చేసుకుని మాలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించుకొని మీ వైపు చూసే బాధ్యతను మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. దేవా, సమస్త ప్రజలకు మోక్ష మార్గము కలిగించే కుమారుడు పరలోకం నుండి దిగివచ్చిన కుమారుడని, ఆయన ద్వారానే రక్షణ భాగ్యం, పాప విమోచన కలుగుతుందని, ఆయనే ప్రతి తల్లి తండ్రులను పున్నామ నరకము నుండి తప్పించే దైవకుమారుడని యేసుక్రీస్తని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, పరమ నుండి దిగివచ్చిన ఆ దైవ కుమారుని మా హృదయం అనే అంతరంగములో నూతనముగా పుట్టించండి దేవా. తండ్రి, మా పాప బ్రతుకుల నుండి మమ్మల్ని కూడా మీ నిత్య మార్గములోకి మళ్లించి మీరుండే పరలోక రాజ్యములో బ్రతికే బాధ్యత, యోగ్యత మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, మీ జనతాయిక కుమారుని ద్వారా మాకు కూడా విమోచన, రక్షణ కలిగించి నిత్య జీవమునకు నడిపించమని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములోని యెషయా గ్రంథము నుండి 9:6లో ఉన్న ప్రవచన కుమారుడిని గురించి మనం ధ్యానం చేద్దామండి. యెషయా గారు ప్రవచించిన ఈ ప్రవచనము ఎంతో అమూల్యమైనదండి. ఎందుకంటే ఆ ప్రవచనము ద్వారానే సర్వలోకములోని జనులందరూ రక్షణ భాగ్యం అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఎంతోమంది కుమారుని యందు రక్షణ కూడా పొందుకున్నారు. యెషయా గారు పరలోక దర్శనము పొందుకున్న తర్వాత అప్పటి ప్రజలందరూ దేవునికి అవిధేయులై జీవిస్తూ ఉన్నందున పాపములో పడి పాతాళమునకు కొట్టుకుపోతూ ఉన్న ప్రజలందరినీ రక్షించటానికి రక్షకుడు అనే కుమారుడు కన్యక గర్భము నుండి పరిశుద్ధాత్మ శక్తితో పుడతాడు. ఆ రక్షకుడే దైవకుమారుడైన యేసుక్రీస్తు, ఆయనే మెస్సయ్యా అని ప్రవచించాడు. మనం వాక్యములో చూచినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని ప్రవచించాడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని యెషయా గారు ప్రవచించిన విధంగా తండ్రి పంపించిన ఆ దైవకుమారుడు ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యము చేర్చటానికి అందరి పాపభారం అనే సిలువను ఆయన భుజాన వేసుకుని సిలువపై అనేక శ్రమలు పొంది తన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయనను నమ్ముకున్న మానవులకు మాత్రమే పాప విమోచన కలిగించి తన ద్వారా తనకు విధేయులైన వారిని మాత్రం తండ్రి చెంతకు చేర్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని యెషయా ఆ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయనకు కలిగి ఉన్న గుణగణాలను గురించి కూడా ప్రజలకు వివరించాడు. మెస్సయ్యా అనే రక్షకుడు ఈ భూమిపై జన్మించి మీ పాప శాపములు సిలువలో భరించి మిమ్మల్ని తండ్రి చెంతకు చేరుస్తాడు అని బోధిస్తూ, యూదా ఇశ్రాయేల్ ప్రజలారా, మెస్సయ్యా అనే రక్షకుడైన ప్రభువుని మీరంతా అంగీకరించినట్లయితే కెంపు వలె ఎర్రగా ఉన్న మీ పాపములను మంచు వలె తెల్లగా చేస్తాడు. దేవుడు మనకు కుమారుని అనుగ్రహించాడని ఇచ్చిన విధంగా మనకు అంటే మనకందరికీ పాప విమోచన కలిగించడానికి ఈ శిశువు అనే కుమారుడు పుట్టాడండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనకందరికీ ఈ కుమారుని ద్వారా కెంపు వలె ఎర్రగా ఉన్న మన పాపములన్నీ క్షమించబడతాయి. ఈయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా కూడా మీ పాపములు క్షమింపబడవు. ఇకనైనా కీడు చేయటం మాని మేలు చేయండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కుమారుని ద్వారానే మీ పాపములు క్షమించబడతాయి. కాబట్టి ఆ మెస్సయ్యా అనే రక్షకుని మాటల యందు విశ్వాసముంచండి. రక్షకుడైన ఆ కుమారుని మాటల యందు కూడా విశ్వాసము ఉంచకపోతే మీకు పాతాళమే గతి అని యెషయా గారు అప్పటి యూదా ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఖచ్చితంగా బోధించాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్న ప్రవచనాన్ని బట్టి ఈ కుమారుడు సమస్త మానవాళి యొక్క పాపములు పోగొట్టి పాతాళము నుంచి తప్పించి రక్షణ కలిగించి పరలోకము చేర్చేది ఈ కుమారుడిని యేసుక్రీస్తు అని ఆ రక్షకుని గురించి తెలుసుకోండి అని యెషయా గారు ఎన్నోసార్లు బోధించాడు. యెషయా గారు ప్రవచించినట్లు ఆయన సమాధానకర్త అనే దానికి మనం
లూకా శుభవార్త 2వ అధ్యాయం 10-11లో చూసినట్లయితే, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము అని ప్రభు పుట్టినప్పుడు పరము నుండి దూత వచ్చి ప్రజలందరి కొరకు బెత్లెహేములో నేడు రక్షకుడు పుట్టాడు అని ప్రకటించారు. మనకు శిశువు కుమారుడనే రక్షకుడు అనుగ్రహింపబడ్డాడు అని యెషయా గారు చెప్పినట్లు దూత కూడా ప్రకటించాడు. అయితే యెషయా గారు ఇంకా అనేక మంది ప్రవక్తలు పరమదూత చెప్పిన పరము నుండి రక్షకుడుగా వచ్చిన ఈ కుమారుడు ఎవరు అన్నది మనం ధ్యానం చేద్దామండి. అసలు ఈ కుమారుడు ఎవరు, ఎందుకు ఈ భూమిపై జన్మించవలసి వచ్చింది, ఈయనందరికీ సర్వలోకమునకు కుమారుడు ఎలా అవుతాడు అనే సంగతులను రక్షకుడైన ఈ కుమారుని గురించి తెలుసుకుందాం. ఈ కుమారుడు ఎవరంటే పరమతండ్రి యొక్క జనతైక కుమారుడు, ఆయన యొక్క ప్రియ కుమారుడు. ఈ కుమారుడు తండ్రి పరిశుద్ధాత్ముడు కలిసి ఉంటారు. దేవుడు తాను సృష్టించుకున్న మానవులకు ఏ వ్యక్తితో అవసరం ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఈ భూమిపైకి పంపించాడు. ఈ ముగ్గురు కలిసే తండ్రిగా ఉంటారు. అంటే భిన్నత్వములో ఏకత్వము అన్నమాట. దేవుడు మొదటిగా సృష్టి ఆరంభములో పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని కార్యాలు జరిగించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2-3లో మనం చూసినట్లయితే, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని వ్రాయబడి ఉంది. అంటే పూర్వములో ఉన్న భూమి జలములతో నిండి ఉన్నప్పుడు ఆ నీటిపై పరిశుద్ధాత్ముడు పొదిగి ఆ నీటికి చలనము కలిగించి భూమిని ఏర్పరిచాడు. అంటే కోడి పొదిగినట్లు భూమి పైకి రావటానికి సహకరించాడు అని తెలుసుకుంటాము. అలాగే తన ప్రియ కుమారుని కూడా ఈ భూమిపైకి పంపించవలసి వచ్చింది కనుక పంపించాడు. ఎందుకు పంపించవలసి వచ్చింది అని మనం అనుకుంటే, ఆదిలో ఏదేని తోటలో ఉన్న ఆది మానవులైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కనుక దేవునికి మానవులకు పాపము అనే శాపము అడ్డు వచ్చింది. అప్పుడు దేవుడు మానవులకు దూరం అయ్యాడు. అయితే దూరమైన మానవులు మరలా తన దగ్గరకు చేర్చుకోవాలని మానవులకు దేవునికి మధ్యవర్తిగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును తన ప్రణాళికా సంకల్పం ప్రకారంగా ఈ భూమిపైకి పంపించాడు. కుమారుడు తన తండ్రికి విధేయుడు కనుక తండ్రి చిత్తం నెరవేర్చడానికి పరలోక భాగ్యమని వీడి ఈ భూమిపైకి వచ్చాడు. అయితే మరి కుమారుని యందు ఉన్న తండ్రి చిత్తం ఏమిటి అంటే, మానవులంతా ఆదాము నుండి వచ్చిన వారు కనుక మనమంతా ఆదాము యొక్క పాపములకు వారసులము అయ్యాము కనుక మానవులు వారి మరణానంతరము తండ్రి చెంతకు చేరలేరు. దేవుడు మట్టితో చేసిన మన శరీరము మనం మరణించినప్పుడు మన శరీరం మట్టిలోనే కలుస్తుంది. కానీ మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము కనుక అది ఏనాటికి ఆరిపోదు. అది జీవము కలిగి ఉంటుంది కనుక ఆత్మకు మరణమే లేదు. ప్రసంగి 12:7లో ఉన్న విధంగా, మన్నైన ఈ శరీరము మన మరణానంతరము మరలా అది భూమికి చేరి మన్నవుతుంది, కానీ ఆత్మ దానిని దయచేసిన దేవుని చెంతకు చేరుతుంది. దేవుడు జీవము గలవాడు కనుక ఆయన మానవులకు పెట్టిన ఆత్మలకు కూడా ఎన్నటికీ మరణమే లేదు. అయితే ఇక్కడ ఒక రహస్యం దాగి ఉందండి. ఏమిటంటే, పాపులైన మానవుల ఆత్మలు వారి మరణానంతరము దేవుని చేరలేవు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మన మరణానంతరము మన ఆత్మలు దేవుని చెంతకు చేరలేవు. పాపులు పరిశుద్ధుడిని చేరలేరు. కనుక మానవులు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. అంటే వేదాలలో వ్రాయబడిన విధంగా రక్త ప్రోక్షణ అవశ్యం. అది కన్యక కుమారుని రక్త ప్రోక్షణ ద్వారానే మానవులు వారి పాపముల నుండి పరిశుద్ధపరచబడి వారి మరణానంతరము వారి ఆత్మలు మహిమగల దేవుని చెంతకు చేరతాయి. మానవుల మరణానంతరము వారి ఆత్మలు మహిమ శరీరముతో దేవుని చెంతకు చేరతాయి. కనుక దేవుడు మానవులను రక్షించి వారిని తన చెంతకు చేర్చుకుంటానికి ఆ రక్త ప్రోక్షణ మానవుల యందు జరిగించటానికి ఆ పరమాత్ముడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమిపైకి పంపించాడు. ఈ మాటలను బట్టి దేవుడు తన ప్రియ కుమారుని ఎందుకు ఈ భూమిపైకి పంపించాడు అన్నది మనం తెలుసుకున్నామండి. యేసుక్రీస్తు తన తండ్రి చెప్పిన రీతిగా ఈ భూమిపై జన్మించాడు. తండ్రి పరిశుద్ధుడు కనుక రక్త ప్రోక్షణ చేసే రక్తం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కనుక యేసు ప్రభు పురుష ప్రమేయం లేని స్త్రీ గర్భమున ఏ పాపము అంటని వాడుగా పరిశుద్ధుడిగా జన్మించాడు.
సమస్త మానవుల పాప శాపములు ఆయన భరించి వారందరి విమోచన కొరకు తన పరిశుద్ధ రక్తమును శిలువపై శాంతం చిందించి సమస్త మానవులకు రక్షణ కలిగించాడు. తండ్రికి మానవుల పట్ల కలిగి ఉన్న తనపై ఉన్న చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 34 నుండి 40 వరకు మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు మాట్లాడుతూ, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసేవాడిని కాదు. నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చటానికి పరలోకం నుండి ఈ భూమిపైకి దిగివచ్చాను. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తమై ఉన్నది. అంత్య దినమున నేను వారిని లేపుదును అని దైవకుమారుడైన యేసయ్య అప్పటి ప్రజలకు బోధించాడు. అప్పటి ప్రజలు ప్రభువుని నువ్వు ఎవరివయ్యా అని అడిగారు. ఎందుకంటే ప్రభు యొక్క జ్ఞానం గల మాటలు విని అప్పటి ప్రజలు, ఈయన వడ్లవాడైన యోసేపు కుమారుడు కదా, దేవుడు నా తండ్రి అంటాడేంటి అని అప్పటి ప్రజలు ప్రభువుని ప్రశ్నించారు. అందుకని ఈ మాటలు వారికి తెలియపరిచాడు. అయితే ఆ పరమ తండ్రి మానవులు వారి మరణానంతరము ఆయన చెంతకు చేరాలంటే ఒక నిబంధన ఏర్పాటు చేశాడండి. ఏమిటి ఆ నిబంధన అంటే, నేను సృష్టించిన మానవులంతా తిరిగి నా చెంతకు చేరాలంటే నా కుమారుడైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రభునందు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. నిబంధనను ప్రతి ఒక్కరూ ఆచరించాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, మీ పాపములను విమోచించిన నా కుమారుడైన యేసుక్రీస్తును రక్షకుడు అని నమ్మి ఎవరైతే ఆయన్ని ప్రేమించి ఆయనపై విశ్వాసముంచుతారో వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము అనే నిబంధనను తప్పక పాటించాలని, అలాగా పాటించిన వారు మాత్రమే వారి మరణానంతరము నా కుమారుని ద్వారా నా దగ్గరకు చేరి నిత్యజీవం పొందుకుంటారు అనే నిబంధన అనే ఒక షరతు పెట్టాడండి. ఆ నిబంధన అనే బాప్తిస్మము ప్రభువు కూడా ఆచరించాడు. ఒక మానవుడిగా ఈ భూమిపై పుట్టాడు కనుక మానవులకు ఒక మాదిరికరంగా ఉండటానికి ఏ పాపము లేనివాడైనా యోహాను చేత నిబంధన అనే బాప్తిస్మము యోర్దాను నదిలో పొందుకున్నాడు. నా తండ్రి ఆజ్ఞను ముందు నేను ఆచరిస్తే మానవులందరూ ఆచరిస్తారు అని యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందుకున్నాడు. యేసుక్రీస్తు నడుచుకుంటూ యోర్దాను నదికి వచ్చి యోహాను చెంతకు వచ్చినప్పుడు యోహాను యేసును చూసి, నీవు నాకు ఇవ్వవలసి ఉండగా నేను నీకు ఎలా ఇవ్వగలను ప్రభువా అన్నప్పుడు యేసు, ఎప్పటికి కానిము, నీతి యావత్తు ఇది మనం నెరవేర్చవలసి ఉన్నది అన్నాడు. యోహాను ఎందుకు ఆ విధంగా అన్నాడంటే, యేసు ప్రభు ఎవరో యోహానుకు తెలుసు కనుక యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇవ్వటానికి యోహాను నిరాకరించాడు. అప్పుడు ప్రభువు మాట్లాడుతూ, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని ప్రభువు యోహానుకు తెలియపరిచాడు. ఈ మాటలన్నీ మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 13 నుండి 16 వరకు చూడగలుగుతామండి. యోహాను యేసు ప్రభు మాట్లాడుకున్న మాటలు ఎంతో మనకు ఆత్మీయ ఆనందము కలుగు చేస్తాయి. యోహాను ఎవరో క్రీస్తుకు తెలుసు కనుక యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుకున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో రక్షణ అనే బాప్తిస్మము పొందుకోవాలి. ఎవరే కానీ ప్రార్థన చేసేటప్పుడు ముగింపులో యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటేనే ఆ ప్రార్థన పరలోకములో అంగీకరించబడుతుంది. రక్షకును అంగీకరించిన వారి పేర్లు పరలోకమందు దేవుని ఎదుట ఉండే జీవగ్రంథములో వారి పేర్లు వ్రాయబడి ఉంటాయి అని తండ్రి తన కుమారుని పక్షమున ఈ ఆజ్ఞను జారీ చేశాడండి. దేవుడు తన అంతిమ తీర్పు జరిపేటప్పుడు జీవగ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడవో వారినందరినీ అగ్నిగుండములో త్రోసివేయబడతారు. ఆయన చెప్పిన ఆజ్ఞను ప్రభునందు ఆచరించిన వారి పేర్లు ఆ గ్రంథములో ఉంటాయి కనుక వారు అగ్నిగుండము నుండి తప్పించుకొని పరమన ఉన్న తండ్రి చెంతకు కొనిపోబడతారు. ఈ మాటలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15లో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఈ దర్శనము ప్రభు శిష్యుడైన యోహాను పరలోక దర్శనంలో చూసి వ్రాసి ఉంచి ప్రజలకు తెలియపరిచాడు. ప్రతి ఒక్కరూ యేసు నామములో రక్షణ పొందుకోండి అన్న విధంగా వ్రాసి ఉంచాడు. దైవకుమారుడైన యేసునందు రక్షణ అనే బాప్తిసం పొందుకొని మీ పేర్లు జీవగ్రంథములో ఉంచుకొనండి, పరలోకము చేరండి అని యోహాను వాక్యము ద్వారా బోధించాడు.
మనము ఇంతవరకు విని దానిని బట్టి ముందుగా తండ్రి పరిశుద్ధాత్ముడిని ఎందుకు ఎప్పుడు పంపించాడు ఈ భూమిపైకి అన్నది తెలుసుకున్నామండి. పరిశుద్ధాత్ముడు ఆదిలోనే కాకుండా ప్రభు పునరుద్ధరణైన తరువాత పరమనకు వెళ్ళి ప్రభుకు బదులుగా తోడుండటానికి పరిశుద్ధాత్మను ఈ భూమిపైకి పంపించాడు. ఈ మాటలు అపొస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 3-4 ద్వారా మనము తెలుసుకుంటాము. అలాగే దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమిపై ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఆయన నామములో బాప్తిస్మం అనే రక్షణ ఎందుకు పొందుకోవాలి అన్న సంగతులు తెలుసుకున్నాము. యెషయా ప్రవక్త గారు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటను బట్టి ఈ కుమారుని గురించి ధ్యానించాము. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపించిన నిబంధన అనే బాప్తిస్మం గురించి ప్రత్యేకంగా ధ్యానం చేద్దామండి. ఇలాగా త్రియేక దేవుడైన ఆ పరమ తండ్రి ఈ భూమిపైన ప్రజలకు ఎప్పుడు ఎవరి అవసరం ఉంటే వారిని తన ప్రణాళికా సంకల్పం ప్రకారం పరిశుద్ధాత్ముడును దైవకుమారిని పంపించటం జరిగిందండి. మనం అనుకున్న విధంగా ఇప్పుడు బాప్తిసం గురించి ధ్యానం చేద్దాం. అయితే సమస్త మానవులను నరకము నుండి మోక్షముకు నడిపించువాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఈయన ప్రతి ఒక్కరికి కుమారుడై ఉన్నాడు అని వాక్యము చెప్తుంది. మరి అందరికీ యేసుక్రీస్తు కుమారుడు ఎలా అవుతాడు అని మనం అనుకుంటే, ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసముంచి ఆ కుమారుడే నా రక్షకుడు అని నమ్మి ప్రేమించిన వారికి అందరికీ ఆయన కుమారుడై వారి వారి పాపములను పరిహరిస్తాడు. అంటే యేసే దైవ కుమారుడు రక్షణ పుత్రుడు అని వారి హృదయాలలో పుడితే వారికి కుమారుడవుతాడు. అట్టి కుమారుని వల్లే ప్రతి తల్లి తండ్రికి మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఈ కుమారుడే లోకమంతటిని ప్రేమించి అందరికీ జ్యేష్ఠ కుమారుడుగా పరలోకం నుండి దిగి వచ్చిన దైవ కుమారుడు. మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఇట్టి కుమారుని తెలియని ఈ లోకపు తల్లిదండ్రులు వారికి కుమారులు జన్మించకపోతే విలవిలలాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు మరణించిన తరువాత వారి కుమారులు వారి చితికి నిప్పంటిస్తే ఆ తల్లిదండ్రులు వారి కుమారుల ద్వారా పొన్నామ నరకం నుండి తప్పించుకొని మోక్షప్రాప్తి కలుగుతుంది అనే భావన ఈ లోకపు తల్లిదండ్రుల యొక్క మూఢనమ్మకముగా ఉంది. ప్రతి తల్లిదండ్రులు కుమారుని ద్వారానే నరకం నుండి తప్పించుకొని మోక్షమును పొందుకుంటారు అన్నది సత్యమే. కానీ మనకు పుట్టిన కుమారులు కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు అనే కుమారుడు అని ప్రతి తల్లి తండ్రి గ్రహించవలసిన వారమై ఉన్నారు. సమస్త మానవ జాతిని నరకము నుండి తప్పించేది మనకు పుట్టిన కుమారులు ఎంత మాత్రము కానే కాదండి. మానవులందరినీ తన చెంతకు చేర్చుకుంటానికి ఆ పరమ తండ్రి మానవులను ఎంతో ప్రేమించి పరిశుద్ధుడైన తన జనతైక కుమారుని మనకందరికీ అనుగ్రహించాడు అన్నది సత్యం. అదే నిత్య జీవం. అయినా మనమంతా ఆదాము నుండి వచ్చిన వారమే కదా, మరి మనకు పుట్టిన సంతానము కూడా ఆదామును బట్టి పాపమునకు వారసులే కదా. మరి ఈ లోకరీత్యా మానవులకు పుట్టిన కుమారుల వలన ఎవరి పాపాలు ఎప్పటికీ తొలగిపోవు కానీ పరిశుద్ధుడు దైవ కుమారుడైన ఒక్క యేసుక్రీస్తు వల్లే నరకము నుండి తప్పించుకొని నిత్య జీవం పొందుకోవటం సాధ్యపడుతుంది. సమస్త మానవ కోటిని నరకము నుండి తప్పించువాడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు, ఏ పాపము అంటనివాడు ఈ కుమారుడు లోకమంతటికి కుమారుడుగా ఉండి అందరికీ జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. ఈ అందరి జ్యేష్ఠ కుమారుడైన యేసు ప్రభువు మానవుల రక్షణార్థం ఈ లోకములో జన్మించినప్పుడు ఒక మామూలు మానవునిలాగా పుట్టి మనకలాగా పెరిగి మనలాంటి భావాలు కలిగి ఉండి ఈ భూమిపై ఎన్నో బాధలు శోధనలు కష్టాలు శ్రమలు మనకలాగా అనుభవించాడు కానీ ఎవరిని తోలనడలేదండి ఆ పరిశుద్ధుడు. అలాగే ఈ లోకపు తండ్రి అయిన యోసేపు మరణానంతరము తన తల్లి కుటుంబమును వడ్రంగి పనిచేసి జ్యేష్ఠుడిగా బాధ్యత వహించి బ్రతికించాడు. ఆయన యందు దేవుని సంకల్పము ఆసన్నమైనప్పుడు శిలువయాగము చేసి తన రక్తముతో అందరికీ మోక్షప్రాప్తి కలుగజేసిన వాడు ఈ కుమారుడైన యేసుక్రీస్తు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7లో మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనెను అని వ్రాయబడి ఉంది. ఆ విధంగా మానవుల పట్ల తన తండ్రి చిత్తాన్ని, తన యందు ఉన్న చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమిపై పుట్టి ఎన్నో శ్రమలు అనుభవించిన వాడు దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు. ఈ కుమారుడు అందరికీ కుమారుడు. కన్యక గర్భమునందు పుట్టిన కుమారుని ద్వారానే ప్రతివాని పాపము తొలగిపోతుంది అని
ఆనాటి ఆది ఋషులు మొదలుకొని వేదాల వరకు చెప్తున్నాయండి. కనుక ఈ కుమారుడు మన హృదయమనే అంతరంగంలో పుడితే మనకు ఆయన యందు మోక్ష మార్గం, పరలోకంలో రక్షణ భాగ్యం, నిత్య జీవం దొరుకుతుంది. ఆ పరమ తండ్రి తన కుమారుని యందు మనకు ఒక నిబంధన ఉంచాడు. ఆ నిబంధనే బాప్తిస్మము అనే రక్షణ కార్యము. బాప్తిస్మము అంటే తిరిగి జన్మించుట అని అర్థం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాదిరిగా నీటిలో మునిగి లేవటం. నీటిలో మునిగి లేవటం అంటే మనం యేసునామములో ఆయన్ని ప్రేమించి ఆయనపై విశ్వాసం ఉంచి నీటిలో మునిగినప్పుడు మన పాపపు మాయా జీవితమును సమాధి చేసి క్రీస్తునందు నూతన జీవితము కలిగి పైకి లేవటం బాప్తిస్మము అంటారు. క్రీస్తునందు పాతవు గతించెను, కొత్తవు పుట్టెను, ఇదిగో సమస్తము నూతనమాయను అన్న విధంగా మన పాత జీవితాన్ని నీటిలో మునిగినప్పుడు సమాధి చేసి అప్పుడే పుట్టిన శిశువు మాదిరిగా నూతనంగా జన్మించాలి. ఇట్టి బాప్తిస్మము పొందుకున్నవారు మాత్రమే దేవుని కుమారుని యందు రక్షణ పొందుకుంటారు అని దేవుడే చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయన యందు బాప్తిస్మం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఈ కుమారుని గురించే యెషయా ప్రవక్త మొదలుకొని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. వీరంతా చెప్పిన విధంగా ఈ లోకపు కుమారుల ద్వారా ఎవ్వరికీ ఏనాటికి మోక్షం కలుగదు, కానీ యూదాగోత్రములో కన్యక గర్భమునందు జన్మించిన కుమారుని ద్వారానే సకల జనులకు మోక్షం కలుగుతుంది అని తెలియపరిచారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 34 నుండి 40 వరకు మనం చూసినట్లయితే దేవుని కుమారుడైన యేసు ప్రభువు బోధించిన మాటలు వింటాం. నా దగ్గరకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నేను నా ఇష్టం నెరవేర్చుకుంటానికి నేను ఈ భూమిపైకి రాలేదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి నేను పరలోకం నుండి దిగివచ్చాను. నా యందు విశ్వాసం ఉంచి నన్ను కుమారునిగా స్వీకరించువారు నశింపగా నిత్య జీవం పొందుకుంటారు. అదే తండ్రి చిత్తమై ఉన్నది. వారిని అంత్యదినమున నేను లేపుతాను అని బోధించాడు. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన విధంగా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యెషయా ప్రవచించిన కుమారుడు, లూకా సువార్తలో దేవదూత చెప్పిన రక్షకుడు ఒక్కరే అని మనం తెలుసుకుంటాం. ఈ కుమారుడైన యేసుక్రీస్తు మానవుల కోసం ఆకాశమునకు భూమికి మధ్యన శిలువపై వ్రేలాడి ఎంతో బాధన భరించిన దైవ కుమారుడు. ఇట్టి కుమారుని మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు వందనాలు సమర్పించుకుందామండి. యెషయా గారు చెప్పినట్లుగా శిలువ సమయములో శత్రులు పెట్టే బాధలు సహిస్తూనే వారి కొరకు తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు తండ్రి, వీరిని క్షమించు తండ్రి అని ఎలుగెత్తి తనను చంపుచున్న పాపుల కొరకు కూడా ప్రార్థించిన మహనీయుడు ఈ దైవకుమారుడనే రక్షకుడు. ఈ లోకరీత్యా మానవులు మరణించిన తరువాత చచ్చిపోయాడు అంటాము. ఆ చచ్చిపోయిన వారి ఆత్మలే నరకానికి చేరకుండా ఉండాలంటే ఈ భూమిపై మనం జీవించినప్పుడే ఈ కుమారుని యందు రక్షణ అనే భాగ్యం పొందుకుంటే నిత్య జీవమునకు వెళతాము. దైవ కుమారుడైన యేసయ్య ఆ నిత్య జీవము మనం కలిగించడానికే ఈ లోకమునకు వచ్చాడు. ఆ విధంగా సమస్త మానవులకు నిత్యజీవము కలిగించి ఆయన ద్వారా తండ్రి చెంతకు చేర్చాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా సమస్త మానవుల ఆత్మలను తండ్రి చెంతకు చేర్చాడు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవలసిన వారేనండి. పొందుకుంటేనే క్రీస్తుకు వారసులు అవుతారు. క్రీస్తు ద్వారా ఆ పరమ తండ్రికి వారసులు అవుతాము. కుమారుడనే క్రీస్తు లేకుండా ఎవ్వరూ తండ్రి చెంతకు చేరలేరు అని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6లో మనం చూసినట్లయితే ప్రభువు మాట్లాడుతూ, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి చెంతకు చేరలేరు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కనుక నా ద్వారానే తండ్రిని చేరగలరు అని కుమారుడైన ప్రభువు బోధించాడు. ఈ లోకపు తల్లిదండ్రుల కుమారుల వల్ల వారికి రక్షణ భాగ్యం కలిగితే ప్రభువు పరమని వీడి ఈ భూమిపైకి రావాల్సిన అవసరం ఏముందండి? అన్ని శ్రమలు పొందుకోవటం ఎందుకు? ఒక మామూలు మానవుడిగా పుట్టి మానవులు పడే ముళ్ళలాంటి శ్రమలు కూడా అనుభవించాల్సిన పని ఏముంది? శిలువపై అంతటి రక్తాన్ని చిందించవలసిన పని ఏముంది? శిలువపై అంతటి ఘోరమైన బాధలు ఎందుకు పడేవాడండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ప్రేమామయుడు కనుక తన జనతైక కుమారుని అన్ని శ్రమలు కలిగించి ఆయన యందు మనకు మోక్షం కలిగించాడు. కాబట్టి ఈయనే సకల సృష్టికి రక్షణ భాగ్యం కలిగించే కుమారుడు ఈ దైవ కుమారుడు. కాబట్టి ఈ మాటలు విన్న ఎవరే గాని, జ్ఞాని అయినా అజ్ఞాని గాని, పండితుడైనా
పామరుడైన, నిరుపేద అయిన, అధిక ధనవంతుడైన, ఘోర పాపి అయిన, అతి పరిశుద్ధుడైన, పతివ్రత అయిన, వ్యభిచారి అయిన, విగ్రహాలను పూజించేవారైనా పూజించని వారైనా, ధర్మశాస్త్ర పండితులైన, పరిసయ్యులైన, సద్దూకయ్యులైన, యూదులైన, దేవుని శిష్యులైన, అపస్తులైన, దేవుడిని ఆరాధించే యాజకులైనా సరే ఎవ్వరే గాని, దాన ధర్మాలు చేసేవారైనా, పిసినారి వారైనా, భిక్షమెత్తుకుని బ్రతికేవారైనా, వారికి భిక్షం పెట్టేవారైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా, చెవిటివాడైనా, సమాజము చేత వెలివేయబడిన వాడైనా, కుష్టివారైనా ఎవ్వరే గాని ఆ పరమతండ్రి కుమారుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవలసిన వారేనండి. పొందుకుంటేనే క్రీస్తుకు వారసులవుతారు, క్రీస్తు ద్వారా పరమతండ్రికి వారసులవుతారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ నిత్యజీవం ఇచ్చే మాటలను విన్నవారిని ఆ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, విన్న ప్రతి ఒక్కరూ మనకు అనుగ్రహింపబడిన ఆ కుమారుని యందు రక్షణ భాగ్యం పొందుకోవాలని ప్రభువైన యేసయ్య నామములో ఆ పరమతండ్రిని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్.